ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి. ప్రణీత, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ రాజ్ కుమార్ డెడ్ బాడీని తీసుకోవడానికి, అంత్యక్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? సో వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే న్యూస్ లో చూసిన తర్వాత స్పాట్ కి వాళ్ళ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. సో ఒక పర్సన్ ని మనం ఇక్కడ చూస్తున్నాము, రాజ్ కుమార్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ గా తెలుస్తుంది. సో అతడు కొంచెం బాధతో పాటు ఆవేశంగా అతడు మాట్లాడుతున్నాడు. సో ఆరుగురిని అంత దారుణంగా చంపి నీకెందుకు ఇంత ప్రశాంతమైనటువంటి చావు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసుల ముందు తన ఆవేదన అంతా కూడా వ్యక్తం చేస్తున్నాడు. గతంలోనే ఒకసారి సూసైడ్ అటెంప్ట్ గతంలో చేశాడు, అప్పుడే రాజ్ కుమార్ చనిపోయి ఉంటే బాగుండేదనేటువంటి వాదనను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినటువంటి వర్షన్. సో ఇప్పటికే రాజ్ కుమార్ మరణవార్త తెలుసుకున్న తర్వాత ఇటు బాధితురాలి కుటుంబీకులు కూడా అక్కడికి చేరుకుని దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడి నుండి వీళ్ళనంత త్వరగా రాజ్ కుమార్ మృతదేహాన్ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే అటు లోకల్ పోలీసులతో పాటు గత 2 days నుండి రాజ్ కుమార్ కోసం విచారిస్తున్నటువంటి టీమ్స్ అన్ని కూడా ఇప్పటికే కొత్తూరు మండలం పంజర్ల గ్రామానికి చేరుకున్నాయి. సో ఆ స్పాట్ ని కూడా మనం చూస్తే చాలా క్లియర్ గా ఒక నిర్మానుష్య ప్రదేశంగా తెలుస్తుంది. అది కూడా ఒక పొలం కి సంబంధించినటువంటి ప్లేస్ గా తెలుస్తుంది. సో అక్కడ ఎవరు ఉందనేటువంటి ఉద్దేశంతోనే అక్కడికి వెళ్లి రాజ్ కుమార్ ఈ తరహాలో సూసైడ్ కి పాల్పడినట్టు పోలీసు అయితే నిర్ధారిస్తున్నారు. సో ప్రజెంట్ ఆ సరౌండింగ్స్ లో కూడా మొత్తం ఒక పర్లాంగ్ వరకు కూడా ఎక్కడ ఎలాంటి పర్సన్ కూడా అక్కడ కనిపించినటువంటి ప్రదేశం అది. సో అట్లాంటి ప్లేస్ లో ఆత్మహత్య చేసుకోవాలని రాజ్ కుమార్ నిర్ణయించుకున్నాడు. సో రాజ్ కుమార్ డెడ్ బాడీని అక్కడ నుండి వీళ్ళంతా త్వరగా షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. సో సరౌండింగ్స్ లో ఏమన్నా సూసైడ్ నోట్ ఏమన్నా ఉందా అనేటువంటి దానికి సంబంధించి కూడా పోలీసులు అక్కడ ఆధారాలు సేకరిస్తారు. సో ప్రజెంట్ రాజ్ కుమార్ డెడ్ బాడీ పక్కన ఒక రైట్ సైడ్ ఏమో పాయిజన్ బాటిల్ ఉంది, సో పురుగుల మందు ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో ఒక వాటర్ బాటిల్ మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఇంకా ఆ సరౌండింగ్ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు గాలిస్తున్నారు, ఏమైనా సూసైడ్ నోట్ ఏమైనా రాశాడా అనేటువంటి దానికి సంబంధించి. సో క్రూజ్ టీమ్ కూడా కాసేపు క్రితమే స్పాట్ కి చేరుకున్నారు. వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి అంతా కూడా సేకరించేటువంటి పనిలో ఉన్నారు. సో తన మేనమామ ఊరికి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఎవరినైనా కలిశాడా, తన మేనమామను ఏమైనా మాట్లాడా అతనితో, ఒకవేళ మాట్లాడి ఉంటే అతడికి ఏం చెప్పాడు అనేటువంటి దానిపైన కూడా పోలీసులు విశ్వసిస్తున్నారు. సో తన మేనమామకి సంబంధించి ఇప్పటికే అతన్ని కూడా మేనమామ ఇల్లు ఎంత దూరంలో ఉంది అంటే, ఇప్పుడు ఈయన సూసైడ్ చేసుకున్న స్పాట్ దగ్గర నుండి మేనమామ ఇల్లు ఎంత దూరం, ఇంటికి వెళ్ళిన రాజ్ కుమార్ అక్కడ ఎవరెవరిని కలిసారు ఏంటి అన్న వివరాలు ఏమైనా చెప్తున్నారా పోలీసులు? అది ఇంకా పోలీసులకే క్లారిటీ రావాల్సి ఉంది దాని మీద. ప్రస్తుతం వాళ్ళ మేనమామని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఇన్సిడెంట్ అయినటువంటి రోజే ఇక్కడికి వచ్చాడా, లేదంటే ఇవాళ నడుచుకుంటూ ఏమన్నా ఈ రోజు పంజర్ల గ్రామానికి వచ్చాడా, ఒకవేళ వచ్చి ఉంటే కనుక ఇతడు ఈ సూసైడ్ కి సంబంధించి ఎవరితోనైనా డిస్కస్ చేశాడా, తనకి ఇక్కడ ఎవరైనా స్నేహితులు ఎవరైనా సహకరించారనేటువంటి దానిపైన కూడా పోలీసులు ఇంకా పూర్తి డీటెయిల్స్ ని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పోలీసులు వీటిపైన క్లారిటీ రావాల్సి ఉంది. సో ప్రాథమికంగా పోలీసులకు తెలిసిందంటే అక్కడ ఉన్నటువంటి దారిలో వెళ్తున్నటువంటి క్రమంలో ఒక బాడీ అక్కడ ఐడెంటిఫై కావడం. సో ఇమీడియట్లీ డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసులకి చెప్పడం. సో అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఫోటోను కూడా తీసి పోలీసులకి వాట్సాప్ పంపించడం. సో పోలీసులు కూడా స్పాట్ కి చేరుకున్న తర్వాతనే అది రాజ్ కుమార్ డెడ్ బాడీగా పోలీసులు ఐడెంటిఫై చేసేటువంటి పరిస్థితి. సో రాజ్ కుమార్ డెడ్ బాడీని సంబంధించి ఒకసారి చూస్తే అతడి ఫేస్ కి లెఫ్ట్ సైడ్ లో రక్తపు మరకలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో అంటే ఈ రోజు కాకుండా నిన్ననే రాజ్ కుమార్ ఈ తరహాలో సూసైడ్ కి పాల్పడ్డా అనేటువంటి అనుమానాలను కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సో ఆ రూట్ లోకి వచ్చేటువంటి దగ్గర ఎక్కడైనా సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ సీసీ కెమెరాస్ లో విజువల్స్ ఏమైనా రికార్డ్ అయ్యాయా అనేటువంటి దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో కాకపోతే స్పాట్ కి చేరుకోనున్నారు. సో ఇక్కడ నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తే ఇష్యూ కాకుండా ఉంటున్నటువంటి భావనను కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2 days క్రితమే ఇన్సిడెంట్ జరిగినటువంటి టైంలోనే అక్కడికి రాజ్ కుమార్ ఇంటితో పాటు ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా విక్టిమ్ కి సంబంధించిన ఫ్యామిలీస్ అన్ని ధ్వంసం చేసినటువంటి సందర్భాన్ని కూడా చూద్దాం. సో ఇప్పుడు ఖచ్చితంగా రాజ్ కుమార్ బాడీ ఇక్కడ ఉందని తెలిసి వాళ్ళు మళ్ళీ డెడ్ బాడీ పైన కూడా అటాక్ కి పాల్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుండి త్వరగా హైదరాబాద్ కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి.